ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సందేశం విడుదల చేశారు. ప్రతి కుటుంబం జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారుల నివాసానికే ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మరెక్కడ లేని విధంగా పింఛన్ల కోసం ఇప్పటి వరకు 50,000 కోట్లకు మించి వ్యయం చేశామని ఆయన తెలిపారు. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛన్లు అందజేసినట్లు, 2,743 కోట్లను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సర శుభ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీనే ఇళ్ల వద్దకు పింఛన్లు పంపిణీ చేసే ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛన్ల పంపిణీ తమ ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చే సంక్షేమ కార్యక్రమమని చంద్రబాబు నాయుడు అన్నారు. మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.